బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాత బస్తీ దివాన్ దేవిడిలో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. అయితే టెక్స్టైల్ షాప్ లో మంటలు చెలరేగాయి. 4వ అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. 10 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలు ఆర్పుతోంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి రాలేదు. హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాత బస్తీ దివాన్ దేవిడిలో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. టెక్స్టైల్ షాప్ లో మంటలు చెలరేగాయి. 4వ అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. 10 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలు ఆర్పుతోంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి రాలేదు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, అక్కడ ఇన్సిడెంట్ ఎలా జరిగింది? పాత బస్తీలోని దివాన్ డేవిడ్ లో యొక్క అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా బట్టల షాప్ లో యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరేగుతున్నాయి. అయితే తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు కూడా చెలరేగిన నేపథ్యంలో దాదాపు 11 ఫైర్ ఇంజన్లు కూడా ఘటనా స్థలాన్ని కూడా చేరుకున్నాయి. అయితే ఈ యొక్క పక్క షాప్ లో కూడా మంటలు వ్యాపించడంతో పూర్తిగా మంటలు ఇంకా అదుపులోకి తీసుకోవడానికి కూడా ఫైర్ సిబ్బంది కూడా ప్రయత్నిస్తున్నారు. దాదాపు 11 ఫైర్ ఇంజన్లు కూడా ఇప్పటికే ఘటనా స్థలాన్ని కూడా చేరుకున్నాయి. అయితే ఇందులో మాత్రము పూర్తిగా బట్టలు ఉండటంతో ఈ యొక్క మండే శక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా ఇందులో పూర్తిగా ఫైర్ సిబ్బంది కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క త్వరలో మంటలు అదుపులోకి తీసుకొస్తాము. అయితే ఇప్పటికే 80% మంటలు అదుపులోకి వచ్చాయి. 20% మాత్రం ఇంకా ఆ మంటలు అదుపులోకి రావాల్సి ఉంది. వాటిని కూడా త్వరలోనే పూర్తిగా మంటలు అదుపులోకి తీసుకొస్తామని కూడా చెప్పారు. అయితే ఒక ఫైర్ సంబంధించి చూస్తే మాత్రము ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ వల్లనే ఒక ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు కావచ్చు, షాప్ యజమానులకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 4వ అంతస్తులో ఒక బట్టలకు సంబంధించిన టెక్స్టైల్ సంబంధించిన దాంట్లో ఫైర్ యాక్సిడెంట్ చేసి ఫైర్ యాక్సిడెంట్ అయిన దాని తర్వాత ఒక పక్కన షాప్ లో కూడా అంటుకోవడంతో పెద్ద ఎత్తున ఫైర్ యాక్సిడెంట్ కూడా జరిగినట్లుగా దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా మాత్రం మరికొద్ది సేపట్లో మంటలు కూడా అదుపులోకి వస్తాయని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.